వెల్కమ్ టు హానెస్ట్ రివ్యూ ఫ్యాక్ట్స్. జబర్దస్త్ అనే పేరు వినగానే మనకి ఇద్దరు వ్యక్తులే గుర్తొస్తారు. అందులో ఒకటి సుడిగాలి సుధీర్, ఇంకొకటి హైపర్ ఆది. హైపర్ ఆది నోరు విప్పితే చాలు జనాలు పగలబడి నవ్వుతారు. అలాంటి హైపర్ ఆది అసలు ఈ స్టేజ్కి ఎలా వచ్చాడు, తన ఎంత సంపాదిస్తాడో ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైపర్ ఆది ఏప్రిల్ 22, 1991న ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో మలపల్లి ఊరిలో జన్మించాడు. ఆది అసలు పేరు కోట ఆదయ్య. ఆది తండ్రి గారు ఒక రైతు, అమ్మగారు హౌస్ వైఫ్. ఆదియే ఇంట్లో చిన్నోడు. ఆదికి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. వారి పేర్లు వేణు, రాంబాబు. వేణు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నారు. రాంబాబు హెచ్డిఎఫ్సి బ్యాంకులో చేస్తున్నారు. ఆది గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు. ఆ స్కూల్లో ఆది అంటే తెలియని వాళ్ళు ఉండరు. చిన్నప్పటి నుండే మంచి హుషారుగా ఉండేవాడు. ఆది చదువులో క్లాస్లో ఫస్ట్. 10th కూడా ఆదికి 92% వచ్చింది. ఎస్కేఐలో నుండే ఆదికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. తన ఫ్రెండ్స్ అందరినీ నవ్విస్తూ ఉండేవాడు. ఒక పక్క ఫ్రెండ్స్ని నవ్విస్తూ ఇంకో పక్క చదువుకునేవాడు ఆది. ఆది రోజు చదివేవాడు కాదంట. ఎగ్జామ్ రేపు అనగానే ముందు రోజు బుక్ తీసి చదువుకునేవాడు. తర్వాత ఆది ఇంటర్ ఒంగోలులో శ్రీ చైతన్య కాలేజీలో చదివాడు. ఆదికి చిన్నప్పటి నుండే ఒక హీరో అంటే చాలా ఇష్టం. ఆ హీరో గురించి లాస్ట్లో చెప్తా. ఈలోపు మీకు తెలిస్తే కామెంట్లు చెప్పండి, చూద్దాం ఎంతమందికి తెలుసో. తర్వాత బీటెక్ కందుకూరి ఇంజనీరింగ్ కాలేజీలో చదివాడు. బీటెక్లో 80% మార్క్స్ వచ్చాయి. బీటెక్లో చాలా కామెడీ స్కిట్స్ చేసేవాడు ఆది. కొన్ని స్కిట్స్ని ఫేస్బుక్లో కూడా అప్లోడ్ చేసేవాడు. బీటెక్లో ఆది స్కిట్స్కి ఒక సపరేట్ క్రేజ్ ఉండేది. ఆది అప్పుడే ఎలాగైనా కామెడియన్ అవ్వాలని అనుకునేవాడు. ఆదికి హైదరాబాద్లో జాబ్ వచ్చింది. ఇంట్లో వాళ్ళు కూడా జాబ్ చేసుకొని చెప్పేసరికి ఆది హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకునేవాడు. కానీ ఫేస్బుక్లో స్కిట్స్ అప్లోడ్ చేయడం మాత్రం ఆపలేదు. వీకెండ్స్ రికార్డ్ చేసి పెట్టేవాడు. అలా అందులో అత్తారింటికి దారేది సినిమాని బావ ఇంటికి దారేది అని కామెడీ స్కిట్ రికార్డ్ చేసి పెట్టాడు. అంతే, ఆ వీడియోకి చాలా వ్యూస్ అండ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అలా ఆ వీడియో జబర్దస్త్ టీమ్ లీడర్ అదిరే అభికి రీచ్ అయ్యింది. అదిరే అభికి ఆది టైమింగ్ నచ్చి ఆ పోస్ట్కి కామెంట్ పెట్టాడు. నీ టైమింగ్ బాగుంది, నన్ను మీట్ అవ్వు అన్నాడు. ఆది నెక్స్ట్ డేనే అభిని కలిశాడు. అభి ఆదికి స్క్రిప్ట్ రైట్గా చేస్తావా అని అడిగాడు. కానీ ఆదికి స్క్రిప్ట్ రైట్ రాక ఇంకా ఏమైనా ఉంటే చేస్తా అన్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ సుధీర్ అండ్ గెటప్ సీన్తో సెల్ఫీ దిగి వెళ్ళిపోయాడు. అదిరే అభితో టచ్లోనే ఉండేవాడు. అలా అదిరే అభి ఒక స్కిట్కి గెస్ట్ రోల్గా ఆదిని పిలిచాడు. ఆ షోకి అదిరే అభియే గెలిచాడు. అప్పటి నుండి ఆదిని పర్మనెంట్ టీం మెంబర్గా చేసుకున్నాడు. అదిరే అభి ఆది టైమింగ్కి నాగబాబు గారు పగలబడి మరీ నవ్వేవారు. జబర్దస్త్ టీం కొత్త టీంని యాడ్ చేద్దామని ప్లానింగ్లో ఉన్నప్పుడు ఆదిని అడిగారు, ఒక టీంకి టీం లీడర్గా చేస్తావా అని. ఆది ఓకే చెప్పగానే హైపర్ ఆది రేసింగ్ రాజ్ అనే టీంని స్టార్ట్ చేశారు. అప్పటి నుండి ఆది వెనక్కి చూడలేదు. ఒక 10 షోలు జరిగితే అందులో 9 ఆదియే గెలిచేవాడు. అంత కామెడీగా ఉండేవి ఆది స్కిట్స్. ఆది టీం లీడర్ అయ్యాక జబర్దస్త్కి టీఆర్పీ కూడా బాగా పెరిగింది. ఆదికి కూడా క్రేజ్ బాగా పెరిగింది. ఆదికి రైటర్గా కూడా ఛాన్స్ వచ్చాయి. ఫస్ట్ ఛాన్స్ అల్లరి నరేష్ గారి మేడ మీద అబ్బాయి సినిమాకి రైటర్గా చేశాడు ఆది. ఆ సినిమాలో కామెడీగా కూడా చేశాడు. అదే తన ఫస్ట్ మూవీ. తర్వాత చాలా సినిమాల్లో చేశాడు. తొలి ప్రేమ, మిస్టర్ మజ్ను, వెంకీ మామ ఇలా చాలా మూవీస్లో చేశాడు ఆది. ఆదికి చిన్నప్పటి నుండి పవన్ కళ్యాణ్ గారంటే పిచ్చి. అన్ని సినిమాలు ఫస్ట్ డేనే చూసేవాడు. జనసేన పార్టీకి కూడా బోల్డ్ స్పీచ్లు ఇచ్చేవాడు ఆది. ఆ తర్వాత భీమ్లా నాయక్లో ఛాన్స్ వచ్చిందని తెలియగానే ఆది ఆనందంతో గాల్లో ఎగిరాడు. అంత పిచ్చి పవన్ కళ్యాణ్ గారంటే. ఆదికి ఆస్తులు కూడా బాగా ఉన్నాయి. జబర్దస్త్లో సుధీర్కి ఎంత వస్తుందో ఆదికి కూడా అంతే వస్తుంది.
ఆది ఒక వారంలో 3 షోలైనా చేస్తాడు. అలా ఆదికి వారంకి 10 లక్షలైనా వస్తాయి. ఇవి ఓన్లీ షోస్ నుండే. సినిమా సెపరేట్ మళ్ళీ. ఆది మనకి చాలా సినిమాల్లో ఒక మెయిన్ కమెడియన్‌గా కనిపిస్తున్నాడు. ప్రతి సినిమాకి ఈజీగా ఆదికి 15 లక్షల పైనే వస్తాయి. హైదరాబాద్‌లోనే ఆదికి 2 ఫ్లాట్లు ఉన్నాయి. తన సొంత ఊరిలో ఒక పెద్ద ఇల్లు కట్టించుకున్నాడు. ఆది వాళ్ళ ఊరిలో 15 ఎకరాల పొలాలు కూడా ఉన్నాయి. ఒక రైతు కుటుంబం నుండి వచ్చి ఇప్పుడు వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడియన్‌గా ఎదిగిన ఆది. ఇది ఆది ఒక జీవిత కథ. నచ్చితే మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.